Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. సో మేడం అంటే కోపం ఉందా, లేకుంటే మేడం అంటే సింపతి ఉందా, మేడం అంటే ఒక అపోనెంట్ గా చూస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు మీరు మేడం? నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు టాపిక్ ఎత్తింది కాబట్టి మాట్లాడుతున్నారు. కాకపోతే అప్పుడు పర్సనల్ అటాక్స్ అయ్యాయి చాలా వరకు. అంటూ బీఆర్ఎస్ లీడర్ కంటే కూడా వ్యక్తిగతంగానే ఒకరినొకరు డి అంటే డి అనేది, ఒక తూతూ మేమే అనేది ఉంటుంది చూడండి, అది ఎందుకు పర్సనల్ గానే అయ్యాయి? నేను ఎప్పుడు దుర్భాషలు ఆడినట్టయితే నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు ఏమనలే ఆమెని. మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే ఒకసారి ఒకటి రిమైండ్ చేస్తా. కరప్షన్ గురించి చర్చ వచ్చింది. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందన్న ప్రశ్నకి మరీ డీటెయిల్డ్గా అడిగితే నేనేం జ్యోతిషం చెప్పను, నాకు రాదని చెప్పిన. టక్కని నాకు గుర్తొచ్చింది ఏంటంటే, రామచిలక జ్యోతిషం ఉంటుంది కదా, కేజీలో పట్టుకొస్తారు. వస్తే చిలుక బయటకు వస్తుందా? ఒక కార్డు తీస్తుంది, ఒక కార్డు తీస్తుంది, బయటకు వచ్చి కార్డు తీయాలా? డోర్ తీయంగానే వస్తుందా బయటికి? పిలుస్తారు కదా, రమ్మంటారు కదా. రమ్మంటారు, వస్తుందా? రాదు. జేబుల నుంచి నోటు తీసి పెడితే వస్తుంది. ఓకే. ఆనాడు అప్పుడున్న ఎంపీ కూడా పైసలు ఇవ్వండి ఏం పని చేయలేదు అన్నట్టు అంటే కోపం వస్తే ఎట్లనండి? అంటే డి శ్రీనివాస్ని సస్పెండ్ చేయమని లెటర్ రాసింది. ఈ చిలతకు జ్యోతిష కోపం మీద డి శ్రీనివాస్ని. డి శ్రీనివాసు అట్లా పార్టీకి మోసం చేసేటోడే కాదు, ఆయన వ్యక్తిత్వమే కాదు. ప్రజలందరికీ కోపం వచ్చింది. అందులో దుర్భాషలు ఆడింది లెటర్లో, అహంకారం. ఏమైంది? ప్రజలకు కోపం వచ్చింది. దానికి వాళ్ళ ఎమ్మెల్యేలను తిట్టుకునేందుకు? నువ్వు చేసుకున్న ఘనకార్యాలు ఇవి. అదే అహంకారం వాళ్ళ అన్నకున్నది. వీళ్ళిద్దరు అహంకారంతో అయ్యను ముంచిండ్రు. కథం పార్టీ మొత్తం నాశనమైంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది చూడండి మీరు. అందులో ఇలా ఆమెనే సస్పెండ్ అయింది. అక్కడున్న దయ్యాలు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు? ఏ దయ్యాలు? అందరు దయ్యాలే అలా. పార్టీలో పార్టీలో కుటుంబంలో ఎవరున్నారు? అందరు దయ్యాలు పట్టినట్టే ఉన్నారు. లేదా ఆ దోపిడీ ఏంది, ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, అహంకారం ఏంది, కళ్ళు నెత్తికెక్కుడేంది, ఆ కొవ్వేంది, ఆ వ్యవహారికం ఏంది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. వాళ్ళేమో అట్లుండే, వీళ్ళేమో మనదిన పాము లేక అన్నారు. ఏం పని లేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతి 3 రోజులకు ఒకసారి మా దగ్గర పైసలు లేవు ఎట్లా నడపాలని అడుగుతాడు. ఎలక్షన్ల ముందు అడగనుంటి. మరి ఎలక్షన్లు అయ్యి 2 సంవత్సరాలు అయినాక పైసలు లేవు ఎట్లా నడపాలని అని ప్రజలను అడిగితే ప్రజలు ఎట్లా చెప్తారండి? ఆరోగ్యశ్రీ బంధు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ చేయాల్సినంతగా పోరాటం చెయ్యట్లేదు, ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి, మోర్ లౌడ్ వాయిస్ తో. మా జాగాలో మేము అన్ని గెలుస్తాం, మేము పోరాడుతున్నాము, మేము ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయినాము, మేము గెలుస్తాము, జెడ్పీ చైర్మన్ గెలుస్తాము, లోకల్ బాడీస్ గెలుస్తాము, ఈసారి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ ఓట్లు ఇంకా పెరుగుతాయి. మా జాగాలో మేము చేస్తున్నాం. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మీరు ఓవరాల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్? నా జాగా అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. మన జ్యోతిషం తెలియదు నాకు. ఓకే. నేను పని చేసిన నేను ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ సబ్జెక్ట్ చదువుకొని రాస్తా. ఆ సబ్జెక్ట్ ఏమైనా నాకు ఆ మార్కులు కాదండి, నాకు నేను నా సబ్జెక్టు నిజామాబాద్ పార్లమెంటు, నేను అది చెప్తా. దాని పరీక్ష రాస్తా, నాకు ఎన్ని మార్కులు వస్తే ముందే చెప్తా. నిజామాబాద్ పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఒడగొట్టినరు 2019 కవితని అని మీరు అన్నారు కదా, ఆమె అన్నదో ఎవరన్నారు మీరు అడిగారు కదా. నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నేను 1,10,20,000తో గెలుస్తా అని. రైతులు ఓట్లు తీసుకుపోయినారు కాబట్టి నా మార్జిన్ తగ్గింది. ద డే ఐ ఫైల్డ్ నామినేషన్ ఐ న్యూ ఐ వాజ్ విన్నింగ్ బై 1.1-1.2 lakh votes. I won by 73,000 votes because vote split అయింది. ఆ స్ప్లిట్ అవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి రైతులు అంతమంది. వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాధ, వాళ్ళ అప్పటికి 35 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఓకే, దానికి రీజన్ ఉంది, కానీ దాని ఇంపాక్ట్ నా మార్జిన్ మీద పడ్డది. వాళ్ళకి రైతులకి క్లారిటీ వచ్చిందా పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది? ఇప్పుడు ఏముందండి, మోదీ గారు ఇచ్చిండ్రు, ఏడీ తెచ్చిండ్రు, సింపుల్. దాంట్లో ఏమున్నది? ఏడీ మీద కోపం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు అసంతృప్తి, నా మీద అసంతృప్తి ఉంటే నా పార్టీ కోట్లు ఎందుకు వేస్తారు? నాకెందుకు కోట్లు వేస్తారు?
కాకుంటే ఫస్ట్ టైంలో ఉండిందా వాళ్ళే, అందుకే అంతమంది వచ్చి ఇండిపెండెంట్గా పోటీలో దిగినరు? అప్పుడు నా మీదే కోపం లేకుండా వాళ్ళకి టీఆర్ఎస్ మీద కోపం. ఓకే, దెన్ కమింగ్ టు దట్ పాయింట్, తెలంగాణకి సంబంధించి ఒకవేళ చెప్పాలి అంటే ఎంత చెప్తారు మీరు? ఇక్కడ ప్రభుత్వం అల్కాగా తీసుకురావచ్చు, తెస్తలేమంటే మాదే తప్పు. ఏం చేయాలి? తప్పు చేయొద్దు. ఏం తప్పులు చేస్తుండ్రు? ఓట్లు వేస్తలేరు కదా, మీరు చేస్తున్నది తప్పు అన్నట్టే. ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? ఓట్లు వేస్తున్నారు అంటే మీరు చేస్తున్నది ఒప్పు అన్నట్టే. ఏం చేయాలి? మీరు నిజామాబాద్లో చేసింది కాపీ పేస్ట్ చేసుకోండి, స్టడీ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి, ఎంటైర్ తెలంగాణ చేసుకోండి, తప్పేముంది? వాట్ అబౌట్ 7 MPs? వాళ్ళు కూడా ఆర్ దే నాట్ ఫాలోయింగ్? మేడం, యూఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. యూఆర్ ఆస్కింగ్ డోంట్ దెన్ ఓకే, ఓన్లీ నిజామాబాద్ అనుకున్నాం, అక్కడ ఉన్నటువంటి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు అనుకున్నాం, మొత్తం దాన్ని ఈ స్టేట్ వ్యాప్తంగా తీసుకురావాలి అంటే చేసుకోవాలండి. మేము చేసుకున్నాం అక్కడ హోంవర్క్, మేము యాజిటేషన్లు చేసినాము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు వాళ్ళతో కొట్లాడినాము, ప్రతిదీ అగ్రెసివ్గా కొట్లాడినాము, ప్రతి చోట క్యాండిడేట్లు తయారు చేసుకున్నాము, జాయినింగ్ చేయించుకున్నాము, ప్రజల్లో విశ్వాసం కల్పించుకున్నాము, 30% ఓటు సాధించుకున్నాము. కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్కి బీజేపీకి అన్నిటికీ సమానంగా వచ్చింది. నేను ఒక చోట నిలబడాల్సింది నేను అక్కడ వదిలేసిన పోయిన పార్టీ కోసం ఇంకో దగ్గరికి, కోరుట్లలో అక్కడ పోయి కూడా చాలా మటుకు దీని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి. ఎన్జిఓలు కానీ పార్టీ కానీ వేరే వాళ్ళు కానీ అక్కడ పోయి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. ఎక్కడ? మా అసెంబ్లీ నియోజకవర్గం నేను ఎక్కడైతే నిలబడి కోరుట్లలో 62,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఇక్కడ ఉన్న ఖర్చు ఎంత? 30-40 కోట్లకు తక్కువ ఎమ్మెల్యేకి అయితే లేదు. 1000 రూపాయలు వంచుతారు, 500 వంచుతారు, 1500 వంచుతారు, డెస్పరేషన్ ఉంటే 2000 వంచుతారు. దీని ఖర్చు ఎక్కడికి పోతుంది? 80 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు. ఇవి మళ్ళీ ఎట్లా పూడ్చాలా? కరప్షన్ చేయాలా? కరప్షన్లు ఈ రకంగా కరప్షన్లు ఉంటే ఇట్లనే ఉంటాయి ప్రాజెక్టులు. మరి సో ఒక్క రూపాయి పెట్టలేదు నేను, 62,000 ఓట్లు వచ్చినాయి. దాంతో స్టడీ చేసుకోవాలండి, దాన్ని కొంచెం పబ్లిసైజ్ చేసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ 36 గంటల తర్వాత ఎవరు కనబడదు. నేను కనబడలేదు. ఐ వాజ్ అన్ అవుట్ సైడర్ ఇన్ దట్ సెగ్మెంట్. నేను వెళ్ళలేదా ఆడికి? 36 గంటల ముందు నేను పోలే. నా ఓటు నిజామాబాద్ పట్టణంలో ఉంది. అరే దాని మీద అట్లాంటిది అవేర్నెస్ పెంచండి, తగ్గించండి, ఖర్చు తగ్గించే పని చేయండి. ఒక్కొక్కడు ఎమ్మెల్యే 50 కోట్లు పెడతా అంటే వాడు ఎప్పుడు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి? ఇసుక మాఫియాలు చేయాలి, మొరమ్మ అమ్ముకోవాలి, గుట్టలు అమ్ముకోవాలి, ల్యాండ్ దందాలు చేయాలి, కిడ్నాపులు చేయాలి, పోలీస్ కేసులు ఇదే పని చేయాలి ఇక. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా రాష్ట్ర నాయకత్వానికి తెలుసా? చెప్పారా? ఏం చెయ్యాలి, చెప్పేదేముందండి, ఏం జరుగుతోంది, ఏం జరగాలి? చెప్పేదేముంది? దే షుడ్ పిక్ ఇట్ అప్. Why they are missing that? నాకు ధైర్యం ఉంది, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన, నేను పైసలు లేక చేయలేదు అనుకుంటున్నా. ఫస్ట్ పైసలు ఉన్నాయి. Why they are not taking that? మీరు చేసింది I'm not saying just BJP. Anybody who wants to clean up the political system in this country should ఇటువంటి అవేర్నెస్ పెంచాలి. బీజేపీకి చెప్పాలి అంటే, ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే, టు విన్ తెలంగాణ పొలిటికల్ సిస్టమ్ దేశంలో. నో, ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ బీజేపీ. వి ఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ. బీజేపీలో జరగాలి అనుకుంటే బీజేపీ ఆల్సో షుడ్ పిక్ ఇట్ అప్. yes, also should అన్నారు. కాబట్టి are you raising this point అక్కడ మీటింగ్ లో? ఇక్కడ I've been doing that since 3 minutes. not here, I'm asking not here, your channel not here. 3 minutes ఇక్కడ కాకుండా you are getting that ample time. టాపిక్ వచ్చింది, నాకు స్ట్రైక్ అయింది, నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ని క్లెన్స్ చేయాలి అనుకున్నవాడు ఎవరైనా సరే, దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. సో మీకు వాయిస్, ఒక స్పేస్, ప్లేస్ అనేది బీజేపీలో దొరికితే ఈ పాయింట్ మీరు చెప్తారా? ఆల్రెడీ తీసుకున్నారా? ఆల్రెడీ చెప్పారా? చెప్తున్నారా? తోటి పని లేదు ఓటు సాధించడానికి అని. దానికి కొరుట్ల అసెంబ్లీ ఎలక్షన్ ఇది కదా. సో ఆల్రెడీ చెప్పారా? ఈ సజెషన్ ఏమన్నా ఇచ్చారా? టేక్ దిస్, ఫాలో దిస్ అనేది అట్లా ఏమన్నా? తీసుకోవాలండి, ఓపెన్ డొమైన్ లో ఉంది కదా.
ఇది చాలా మంది మాట్లాడారు ఆ రోజు ఎలక్షన్లు అయినా కొద్ది రోజులు చాలా మంది మాట్లాడారు. బట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ రావడానికి. ఒకవేళ మళ్ళీ ఏదన్నా అవుతే మధ్యలోనే కమిషన్ కూడా పికప్ చేయాలి. బీజేపీ ఎలక్షన్ కమిషన్స్ రెస్పాన్సిబిలిటీ టు క్లెన్స్ ఎలక్షనీరింగ్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే. బీజేపీ ఆల్సో, కాంగ్రెస్ ఆల్సో, ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే. ఎప్పుడు వెళ్ళిండ్రు మీరు? వెన్ వాస్ ద లాస్ట్ టైం మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళింది హైదరాబాద్లో? టైం నేను డైరీ మెయింటైన్ చేయ, పోతాం మీటింగ్లో ఉంటే పోతాము. ఓకే. చాలా తక్కువ కనిపిస్తున్నారు మీరు అక్కడ అని. నేను నిజామాబాద్లో ఉంటానమ్మా, ఢిల్లీలో ఉంటా సగము, నిజామాబాద్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా. మాకు పార్టీ ఆఫీసు నిజామాబాద్ పార్టీ ఆఫీస్ అంటే మొన్న పోయిన వారం కూడా పోయినా. ఓకే. పార్టీ ఆఫీస్ నాంపల్లి వాళ్ళని కొంచెం టచ్ మీ నాట్ లాగా ఉంటున్నారా? కొద్దిగా డిస్టెన్స్. నాంపల్లి పార్టీ ఆఫీస్ కి నిజామాబాద్ పార్టీ ఏమైనా డిఫరెన్స్? వేరే పార్టీలా? ఇది కేంద్రం. నాకు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడికి పోతా. కేంద్ర పార్టీ ఆఫీస్ కార్యాలయానికి రమ్మంటే పోతా. ఓన్లీ అడిగితే మాత్రమే మీరు అడిగితే కాదండి, మన అక్కడ పని ఉంటే పోతాము, పని లేకుండా ఎందుకు పోతాము? అడిగితే అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఒక సజెషన్, నిజామాబాద్ లో ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారు, టాపిక్ వచ్చింది చెప్పిన. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీరు కోరుట్లలో మీరు కావాలని ఓడిపోయినరా? ఎంపీగా కావాలని ఓడిపోయినా, కావాలని ఓడిపోడు, గెలుచుడు, కావాలని ఓడిపోతున్నా మేడం ఎవరన్నా? అంటే ఎంపీ కావాలని ఉందేమో మీకు, ఎమ్మెల్యే అవసరం? ఎమ్మెల్యే అయినా ఎంపీ అవుతుంటే నేను మళ్ళీ అక్కడ రాజీనామా చేసి ఇటు వచ్చేవాళ్ళ? ఈడ గెలిచినాక అక్కడ రాజీనామా చేస్తుంటే, అక్కడ ధైర్యంగా లెట్ మీ ఎక్స్పెరిమెంట్. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఒకరోజు అన్నాడు నాతోటి, మా సునీల్ బన్సల్ అన్నాడు, ఈడ ఖర్చు బాగా ఎక్కువ, ఉత్తరప్రదేశ్లో 50 లక్షల్లో అయిపోతుంది, ఇక్కడ ఇంత అవుతుంది, అంత అవుతుంది, ఇన్ని కోట్లు అవుతుంది, అన్ని కోట్లు అవుతున్నాయి అన్నాడు. నాకు ఆ రోజు బుద్ధి పుట్టింది, నేను ఎక్స్పెరిమెంట్ చేసినండి, నాకు ధైర్యం ఎక్కువ, నేను చేసిన. చెప్పిండ్రా సురేష్ బన్సల్ గారికి ఇది? సునీల్ బన్సల్ సునీల్ బన్సల్ గారికి చెప్పినట్టు నా రోజుల్లో. హోప్ దే విల్ టేక్ దిస్, దే షుడ్ టేక్ ఇట్ అప్. నా గొప్పతనం నాదని కాదు, ఇది ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ లాగా ఎలక్షన్ ప్రాసెస్ కూడా స్వచ్ఛంగా చేసుకోవాలి. సో చేసుకుంటే పరిపాలన స్వచ్ఛంగా అవుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఏడి ఏమన్నా కేంద్ర ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి టచ్ మీ నాట్ లాగా డిస్టెన్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఓన్లీ నిజామాబాద్. రామచంద్రరావుకి మన నిజామాబాద్ పిలిచి గట్టిగా అలుముకున్నా, టచ్ మీ నాట్ ఎట్లయితుంది? అక్కడికి పిలిపించుకున్నారు మీరు, ఇక్కడ నా నియోజకవర్గంలో నేను పని చేసుకుంటానండి. సికింద్రాబాద్లో వేస్తే మా కిషన్ ఢూకుంటాడా? అందరూ కలిసి పని చేయొచ్చు కదా. ఆయన పిలిస్తే పోతాం, ఆయన నియోజకవర్గం. నా నియోజకవర్గంలో నేను పిలిస్తే ఆయన వస్తాడు. ఓకే. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరగలేరు కదా, అది పార్టీ డిసిప్లినే. అప్పుడు మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ కావాలి అనుకున్నప్పుడు ఏడీ పేరు కూడా వినిపించింది, ఆయన కూడా అవుతాడు వినిపిస్తే. కానీ వినిపించింది, రాలేదు, అసంతృప్తి అయితే. అసంతృప్తి ఏమన్నా? అసంతృప్తి లేకున్నా మీ ఇంటర్వ్యూ అసంతృప్తితో చేసినట్టు నేను చాలా సార్లు చెప్పిన, మీరు నవ్వుతూ కనిపించింది ఈసారి. ఇప్పుడు అది పాసిఫై అయిపోతుంది కదా, ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది పాసిఫై అవుతుంది కదా. ఏం లేదండి అట్లా. ఓకే. ఇలా అవుతే రేపు అవుతాము, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాము, ఒకటి అవుతే ఇంకోటి అవుతాము. నేను ఎంపీ అవుతా అనుకున్నా, 2 సార్లు అయిపోయినాము. నెక్స్ట్ నేను పార్టీని ఇంత బలోపేతం చేస్తున్నా, నేను జీవితంలో నేను ఊహించలే, రాజకీయాలకు వస్తేనే ఊహించలే. నేను అవుతా ఉంటే నడుస్తూ ఉంటుంది, లైఫ్ గోస్ ఆన్. నెక్స్ట్ ఏంటిది? ఏడీని మేము ఎట్లా చూడొచ్చు అని చూస్తూనే ఉన్నారు కదా, సరిపోతలేదు. ఫర్దర్ ఏమో తెలియదు, టైం విల్ టెల్. కేంద్ర మంత్రి టైం విల్ టెల్. హౌ కెన్ ఐ టెల్? రాష్ట్రంలో ఏదైనా సమయమే అన్నిటికీ ఏమంటారు జవాబిస్తుంది. ఓకే.